హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ పల్లెపు బాణం ఎపిసోడ్ 8. మీరు ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? మనసిచ్చిన దానివి తనవివ్వడానికి భయపడతావెందుకు? ప్రేమ పరిపూర్ణత చెందేది ఎప్పుడో తెలుసా? రెండు మనసులు కలిసి రెండు తనువులు ఒకటై పరవశించినప్పుడే అని అంటూ శశి వర్షిణిని బలంగా చుట్టేశాడు. సెంట్ సువాసనలు వెదజల్లుతున్న అతని సిల్క్ షర్ట్ ఆమెను మెత్తగా తాకుతుంది. ఆమెను చుట్టిన అతని దృఢమైన చేతులు ఆమెను ఇంకేవో లోకాలకి తీసుకువెళ్తున్నాయి. ఎదురుగా నిలువుటద్దంలో తన వెనుక నిలబడిన శశి వైట్ డ్రెస్లో కొత్తగా ఆకర్షణీయంగా వెలిగిపోతున్నాడు. పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఏ నోములు నోచాను, శశి లాంటి అందమైన భర్త లభిస్తున్నాడు అని పొంగిపోతుంది వర్షిణి. ఏది నీ చెయ్యి? వర్షిణి కుడి చేయి చాచింది. శశి పాకెట్లో నుండి ముత్యంతో కూడిన గోల్డ్ రింగ్ తీసి వర్షిణి వేలికి తొడిగాడు. దుష్యంతుడు ఇలా ఉంగరం తొడిగే శకుంతలను తన దాని చేసుకున్నాడు కదూ. ఈ చీరలో దివి నుండి భూగి దిగిన గాంధర్వ కాంతలా ఉన్నావు. నీ కన్నె మనసే కాదు, నీ కన్నె వయసు కూడా నాది కావాలి మత్తుగా అన్నాడు. సిగ్గుతో అరమూసిన వర్షిణి కన్నుల మీద సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. మన తొలి పరిచయంలోనే సగం దూచాను, గుర్తుందా? ఇప్పుడు నీ పెదవుల మీద ముద్దు పెట్టుకుని అసలే గులాబీ రంగు చెక్కిళ్ళు అతడి చిలిపి మాటలతో చేష్టలతో మరింత ఎర్రబారాయి. సిగ్గుతో ముఖం దోసుట దాచుకుంది. ఈ సిగ్గుల ముగ్గలు నావేనా అని అంటూ ఆమెను చేతుల్లో ఎత్తుకుని బెడ్ మీదకు చేర్చి తన మీదకు చేరి తమకంతో ఆమె మొహం నిండా ముద్దులు కురిపించి ఆమె పెదవులు అందుకున్నాడు శశి. కాంక్షగా ఆమె పెదాలను ముద్దాడుతూ ఆమె పైట లాగేశాడు. వర్షిణి అడ్డు చెప్పలేదు. అతని మైకంలో పూర్తిగా పడిపోయి అతనికి అనువుగా మారింది. సుకుమారమైన ఆమె దేహాన్ని కాంక్షగా తడుముతూ ముద్దాడుతూ ఆమె అందచందాలు ఆక్రమించుకుంటూ పూర్తిగా తనని సొంతం చేసుకున్నాడు శశి. అతడి స్పర్శలు రసరమ్య లోకాలు చుట్టి వచ్చిన వర్షిణి వడలిన పువ్వులా పడుకుంది అతని పక్కన, ఆచ్ఛాదన లేని అతడి గుండెల మీద చేతులు వేసి. ఇప్పుడే తీసుకువెళ్తావా మీ ఇంటికి? ఇంత రాత్రి అయిందేమని మీ అమ్మగారు అడిగితే ఏం చెప్తారే? ఏదో ఒకటి చెప్తాను, కానీ ఇంటికి ఇప్పుడే వద్దు, ఇంకాసేపు ఉందాం. దొరగారి దోపిడీ పూర్తి కాలేదా? చిలిపిగా అడిగింది. దోచినా కొద్దీ దాచుకున్న నిధులు కనిపిస్తుంటే ఏం చేయను? తమకంతో ఆమెను తన గుండెల మీదకి లాక్కున్నాడు. ఆమెలో అణువణువు దోచుకోవాలన్న కాంక్ష అతడిలో పెళ్ళు వీగసాగింది. అతడి స్పర్శలు ఆమె మైనంలా కరిగిపోతుంది, మైకంలో తేలిపోతుంది. అంత లేనట్టుగా ఉన్న ఆ క్రీడ ఎంతసేపు సాగేదో గాని బయట ఎవరో మాట్లాడుతున్నట్టుగా మాటలు వినిపించసాగాయి. తలుపుకి తాళం లేదుగా, లోపలెవరో ఉండాలి. వాడే ఉంటాడు. శశి నిశ్శబ్దంగా ఒక క్షణం తిలకించి ఆమెను వదిలి లేచాడు. వర్షిణి లేచి కిందపడి ఉన్న ఆమె వస్త్రాలు గబగబా వేసుకోసాగింది. అవతల నుండి తలుపు తట్టడం మొదలైంది. ఎవరది? శశి తలుపు తెరవకుండానే అడిగాడు. అరే యార్, తలుపు తెరువు ముందు, జబర్దస్తిగా వినిపించిందొక మగగొంతు. ఎవరు వాళ్ళు? భయంతో అడిగింది వర్షిణి చీర చుట్టుకుంటూ. నా ఫ్రెండ్స్. శశి డోర్ తీశాడు. ఒక్కరు కాదు, నలుగురున్నారక్కడ. అరే శశి, గెస్ట్ హౌస్లో ఒక్కడవేం చేస్తున్నావురా అంటున్న అతని కళ్ళు అంతలోనే పెద్దవయ్యాయి. బుల్బుల్ ఉంది ఇక్కడ. వర్షిణిని చూస్తూ ఉత్సాహంతో ఈలవేశాడు శశి కంగారుగా. నాకు కాబోయే భార్య, మీకు బాబీ చప్పున అన్నాడు. ఓ బాబీ. అతడి శశిని తోసుకుని ముందుకొచ్చాడు. కళ్ళు వెళ్ళబెట్టి వర్షిణిని ఆపాదమస్తకం చూడసాగాడు. కంపరంతో ముఖం తిప్పుకుంది వర్షిణి. అతని నుండి ఆల్కహాల్ వాసన గుప్పునొస్తుంది. అజంతా శిల్పం ప్రాణం పోసుకొచ్చినట్టుగా ఉంది. ఎక్కడ కొట్టుకొచ్చావు ఈ పెట్టెను? అరే షా, నీ భాష ఇక్కడ కాదురా. ఆమెన కాబోయే భార్య అని చెప్పాను కదా. ఈ రాత్రి మీరెలా ఊడిపడ్డారు ఇక్కడ? చిరాకుగా అన్నాడు. ఉదయం ఈ పక్కూరికి పని మీద వచ్చాం. పని అయిపోయేసరికి రాత్రి అయింది. ఈ రాత్రికి సిటీకి వెళ్ళి ఏం చేసేది ఉందని ఈ గెస్ట్ హౌస్లో క్రితం సారిలా మజా చేసుకుందామని వచ్చాం. డెక్కి నిండా సీసాలున్నాయి, పిల్లొక్కటే తక్కువ. ఇక్కడ వాచ్మెన్ కనిపించకపోతే పిల్లని తెచ్చేదెవరా అని దిగులు పడ్డాం. కానీ ఆల్రెడీ అరేంజ్ చేసావుగా. థ్యాంక్ యూ బ్రదర్. శోభన పెళ్లి కూతురే ఉంది ఇక్కడ అన్నాడు కోరిక నిండిన కళ్ళెత్తు. శశి చెయ్యి విసురుగా లేచి అతడి దవడను పెడేల్మని తాకింది. ఆమె గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఆమె నాకు కాబోయే భార్య అని చెప్పాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీకెంత ధైర్యం? నీకెంతమంది కాబోయే భార్యలరా? 2 నెలల క్రితం ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్కి మమ్మల్ని అందరినీ పిలిచావు. రేపో మాపో ముహూర్తాలు పెట్టుకోబోతున్నారని చెప్పావు. మళ్ళీ ఈమె ఒక కాబోయే భార్య?
పెళ్లికి ముందే శోభనాలకు తయారయ్యే వాళ్ళని భార్యలు అనకూడదురా. వాళ్ళని రసిక భాషలోనే సంబోధించాలి. వర్షిని గుండెలు దడదడలాడుతుంటే బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. మీకెలా చెప్తే అర్థమవుతుంది? శశి నెత్తిన కొట్టుకుంటూ. ఆమె నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. ఈరోజు మా ఎంగేజ్మెంట్ అయింది అన్నాడు. ఇంత స్వార్థం పనికిరాదు నాన్నా. మరొకడు దీర్ఘం తీస్తూ ముందుకొచ్చాడు. మనం పంచపాండవులు. ఏది దొరికినా సమంగా పంచుకోవాలని నియమం పెట్టుకున్నాం. అందమైన పిల్ల దొరికిందని నీకు మాత్రమే సొంతంగా ఉంచేసుకోవాలనుకోవడం మిత్రద్రోహం రా. మందు మీదొచ్చి మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు. ముందు కారెక్కి వచ్చిన దారిలో మర్యాద వెళ్ళిపోతారా? ఒక్కొక్కడు మెడ విరిచి మామిడి చెట్ల కింద ఎరువుగా పాతేనా? కోపంగా అన్నాడు శశి. మందు మీదొచ్చినా మగవ మీదొచ్చినా మాటతోలే వాళ్ళం కాదు బాయ్. ఆమెనెందుకు ఇంకా భ్రమలో ఉంచాలని చూస్తావు? నీ నిజస్వరూపం చూడనివ్వు. అతడు వర్షిని ముందుకొచ్చాడు. వీడు శ్రీరామచంద్రుని వచ్చావా? వీడు శ్రీకృష్ణమూర్తి. వీడికి 16,000 మంది గోపికలు. అందులో నువ్వు కొత్తగా చేరిన గోపికవి అన్నాడు. ఇంద్రధనుసు పల్లకి మీద విహరిస్తున్న వర్షిణిని గిరగిరా తిప్పి కిందకి విసిరి కొట్టినట్టయింది. బుర్ర గిర్రున తిరగసాగింది. శశికి ఇలాంటి అసభ్య స్నేహితులున్నారా? శశి కూడా ఇలాంటి వాడేనా? అయితే అతడు ప్రేమించడం, ఎంగేజ్మెంట్ అంతా ఒక నాటకం అన్నమాట. గుండె ముక్కలవ్వక బెడ్ మీద తలపట్టుకు కూలబడింది. ఆ నలుగురిలో ఒకడు వర్షిని ముఖం మీద ముఖం పెట్టినట్టుగా నిలబడ్డాడు. మా వాడు దొరజాంపండును కొరికినట్టుగా కొరికాడే నీ లేత బుగ్గను. చూపుడు వేలితో బుగ్గ మీద ఏర్పడ్డ పంటి ఘాటుని తాకుతూ అన్నాడు. అరే శశి, అంత మోటి సరసమేమిటిరా పిల్లతో? మొదటి రాత్రే బెదరగొట్టేసినట్టున్నావు అని నవ్వాడు. శశి బగ్గమన్నట్టుగా అతడి మెడ కాలర్ పట్టి విసురుగా లాగి అదే విసురుతో అతని ఎడాపెడా వాయించసాగాడు. దెబ్బలు తిన్నవాడు తిరగబడడంతో 2 పోట్ల గిత్తలు పోట్లాడుకుంటున్నట్టుగా కుమ్ముకుంటున్నట్టుగా గది అదిరిపోసాగింది. ఓవైపు ఆ సంగ్రామం సాగుతుంటే మరొకడు వర్షిణిని సమీపించి సరాగాలు మొదలుపెట్టాడు. ఈ జాంపండు రుచి నన్ను చూడని, వగరో తీపు. ఎలుగుబంటిలా ఉంది వాడి ముఖం, నల్లగా గడ్డంతో. అది తన ముఖం మీదకి వచ్చేస్తుంటే భయంతో జలధరించిపోయి కెవ్వున కేకపెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది వర్షిణి. ఒక్క ఉదుటిన ఆమెను సమీపించాడు శశి. గడ్డంవాడి మీద కలబడిపోయాడు. గడ్డంవాడు ఏమో సీరియస్గా ఆగు శశి అన్నాడు. ఏమిట్రా నీ పోజు? గీత గుర్తుందా? రేప్ అండ్ మర్డర్ నేరం మీద నిన్ను జైల్లో వేయించగల సాక్ష్యాలు, ఫోటోలు నా దగ్గరున్నాయి అని బెదిరించాడు. శశి ముద్దు బారినట్టుగా అయ్యాడు. కొదమ సింహంలా వాళ్ళతో తలపడిన ధైర్యం, బలం ఉఫ్ఫని ఊదేసినట్టుగా అయ్యాయి. ఇంతకాలంగా ఫ్రెండ్స్గా ఉంటూ ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారా? ఈయన స్వరంతో అడిగాడు. నువ్వు నీ మిత్రధర్మాన్ని తప్పలేదా? అందమైన అమ్మాయి దొరకగానే నువ్వొక్కడివే అనుభవించాలన్న కకృతికి పోలేదా? నువ్వు మిత్రుడిగా ఉన్నంత వరకు మేం మిత్రులమే. నీకోసం మేము ప్రాణమైనా ఇస్తాం. లేకపోతే మేం శత్రులమే. ప్రాణం తీయడానికైనా వెనుకాడం. చెప్పు, మన మధ్య ఉండాల్సిందేమిటో నువ్వే నిర్ణయించు. శశి మాట్లాడలేనట్టుగా తల దించుకున్నాడు. సిగరెట్ పొగను గుప్పు గుప్పుగా వదులుతున్న మరొకడు ముందుకొచ్చాడు. ఇన్నాళ్ళు మనం కలిసిమెలిసి ఒక్క ప్రాణంగా ఉన్నాం. ఒక ఆడదాని పొందు కోసం మన శత్రువులం కావద్దు శశిబాయ్. ఆవును తాళిగట్టిన పిల్లం కాదు కదా రోషం పౌరుషం తెచ్చుకోవడానికి. ఈ రాత్రి మాకు విందుకొదిలే. హాత్ మిలావ్ శశి, హాత్ మిలావ్. అతడు చాచిన చేతిలో శశి చెయ్యి కలిసింది. వరుసగా 3 చేతుల్లోనూ కలిసింది. కానీ ఈ రాత్రి ఇక్కడ జరిగింది తెలిస్తే ఊరి వాళ్ళు నన్ను నిలువున చంపేస్తారు. శశి భయంగా అన్నాడు. రాత్రి ఇక్కడ జరిగింది బయటికిలా తెలుస్తుంది. రేపే దీన్ని పార్సల్ చేసేమో. ఒక 10 లక్షల ఖరీదు తప్పకుండా చేస్తుంది. వర్షిని గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. ఏమండి, నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను అని శశిని కన్నీళ్లతో దీనంగా ప్రాధేయపడుతూ ఉంటే మౌనం వహిస్తూ పక్కకి చూస్తున్నాడు శశి. వర్షిని ప్రాణం పోయినట్టుగా ఆమె గుండె విలవిలలాడింది. తలుపులు మూసిన ఆ గదిలో 4 తోడేళ్లు తరుముతున్న లేడి పిల్లయింది వర్షిని. ఒకడి చేతిలో చీర ఓడిపోతే ఒకడి చేతిలో బ్లౌజ్ చిరిగిపోయింది. ఒకడు వెనుక నుండి వాటేసుకుంటుండే ఒకడు ముందు నుండి బుగ్గలు కొరుకుతున్నాడు. ఆమె కెవ్వు కెవ్వున కేకలు వేసాగింది. శశి ఒక ప్రేక్షకుడయ్యాడు. గడ్డం వాడికి అతడలా చూడడం నచ్చనట్టుంది. డిక్కీలో సీసాలున్నాయి పట్టర బ్రదర్ అంటూ పురమాయించాడు. తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళాడు శశి. తెరిచిన తలుపుల వైపు ఆశగా చూసింది వర్షిని. ఎలాగైనా ఈ గదిలోంచి బయటపడితే బయట ఉన్న చీకటి తనకు రక్షణ కాగలదు. ఆ నీచుల చేతిలో దారుణంగా నాశనం కాబడి నికృష్టమైన చావు చచ్చే కంటే ఎలాగైనా బయటపడాలి అనుకుని వర్షిని తన సర్వశక్తుల్ని కుడి కాళ్ళలోకి కేంద్రీకరించింది.
మీదకి ఒరగబోతున్న వాడి కాళ్ళ మధ్యన బలంగా తన్నింది. వాడు పెద్దగా అరుస్తూ వెనక్కి విరుచుపడుతుండగా ఒక మెరుపులా లేచి తెరిచిన తలుపుల వైపు పరిగెత్తింది. పట్టుకోండి, పట్టుకోండి దాన్ని! 2 చేతుల్లో వైన్ బాటిల్స్ పట్టుకొస్తున్న శశిని ఆ చీకట్లోని ఢీకొట్టింది వర్షిణి. అవి కింద పడి బల్లున పగిలిన శబ్దమైంది. ఒకడు పగిలిన గాజు పెంకుల మీద కాలువేసి కాలు పెంకు దిగబడగా ఓ గాడ్ అంటూ కూలిపోయాడు. దిక్కేమిటో దారేమిటో తెలియకుండా పరిగెత్తసాగింది వర్షిణి. వెనుక 2 కీచకులు. దశమి చంద్రుణ్ణి ఇంతదాకా కప్పుంచిన మేఘాలు చెదిరిపోవడంతో చీకటి తన చెంగు చాటున ఆమెను దాచలేకపోయింది. మామిడి తోట దాటగాని అడవిలో హృదయంగా పరుచుకున్న వెన్నెల ఆమెను సుస్పష్టం చేయసాగింది. సంధించిన బాణంలా ముందు వర్షిణి, వెనుక యమకింకరులు. నాటుతున్న ముళ్ళని, తగులుతున్న రాళ్ళని లెక్క చేయడం లేదు ఆమె. అడుగు ఆపితే వాళ్ళ చేతికి చిక్కుపోతుంది. ప్రాణాలకు తెగించి పరిగెత్తుతున్న వర్షిణి పాదాలు హఠాత్తుగా ఆగిపోయాయి. వేడినిల్లో జరజర పాగిపోతున్న గోధుమ వనె త్రాచుల ముందున్నది ఏరు, వెనుక కీచకులు. బ్రతికి ఉండి ఎవరికి మాత్రం ఈ ముఖం చూపగలనని, ఈ బ్రతుకి సరైన ముగింపు ఇదేనని నా కోసం చేతులు చాచి నిలబడ్డావా గంగమ్మ తల్లి అని కళ్ళు గట్టిగా మూసుకొని గట్టు మీద నుండి దూకేసింది. 2 అంగల్లో చేతికి చిక్కుతుందనుకున్న వర్షిణి ఏట్లోకి దూకేయడం చూశారు వాళ్ళు. గట్టున నిలబడి ఏరు పొడవునా చూశారు. ఈ పిల్లకింత ధైర్యం! ఏకంగా ఏట్లోకి దూకింది. ఒరే మను, నీకు ఈతొస్తుందా? నాకు నీళ్ళంటేనే భయం, ఈతెక్కడా? నా చిన్నప్పుడు ఎవరో నాకు జలగండ ఉందని చెప్పారట. మా వాళ్ళు నన్ను నీళ్ళ దగ్గరికి వెళ్లకుండా పెంచారు. నాకు ఈత వస్తుంది, కానీ వరద ఎక్కువగా ఉందిరా. మొసలు కూడా ఉంటూ ఉండొచ్చు. నేను ప్రాణాలకు తెగించి ఏట్లోకి దూకినా ఆ పిల్ల ప్రాణాలతో ఉండదు. చేతికి చిక్కేది శవమే. శవాన్ని ఏం చేసుకుంటాం? శవమైనా రమించవచ్చురా. రసగుల్ల లాంటి పిల్ల. మంచి ఛాన్స్ మిస్ అయింది. వీళ్ళిలా మాట్లాడుకుంటుండగాని మిగతా 2 వచ్చి కలిశారు. ఏటి పొడవునా కొంచెం దూరం నడిచి చూశారు. ఎక్కడైనా తేలుతుందేమోనని. ఎక్కడా కనిపించలేదు. నిండు ప్రాణం ఏట్లో కలిసిపోయిందన్న బాధ ఎవరికీ లేదు. అందమైన పిల్ల పొందు తప్పిపోయిందని బాధ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వర్షిణి చనిపోతుందా, లేదా ప్రాణాలతో బయటపడుతుందా? వర్షిణి పరిస్థితి తెలిసిన వైష్ణవి పరిస్థితి ఏంటి? మీరు ఊహించిన ట్విస్ట్లతో ముందు ముందు మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోయే ఈ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.